హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ గురించి డిస్కస్ చేద్దాం. అదే రన్ బేబీ రన్. ఇది ఒక సామాన్యుడు అసాధారణ పరిస్థితిలో చిక్కుకోవడానికి, అసలు ఆ ఎలా చిక్కుకున్నాడు, ఎలా బయటపడ్డాడు, దాని నుంచి అతను ఈ స్టోరీలోకి ఎందుకు వచ్చాడు, ఈ ఈ థ్రిల్లర్ అతని చుట్టూ ఎందుకు తిరిగింది అనేదే ఈ మూవీ స్టోరీ. ఇందులో లీడ్ రోల్ చేసిన ఆర్జే బాలాజీ, ఐశ్వర్ రాజేష్ చాలా పర్ఫెక్ట్గా యాక్ట్ చేసిందని చెప్పుకోవాలా. నేను చెప్పాలంటే వాళ్ళ పాత్రలకు చాలా వరకు న్యాయం చేసిందని చెప్పాలి. ఇందులో మెయిన్గా చెప్పుకుంటే స్టోరీ అండ్ న్యాచురల్ యాక్టింగ్ అని చెప్పుకోవాలా ఆర్జే బాలాజీది. ఇంకా బలహీనతలు చెప్పుకోవాలంటే కొంచెం సెకండ్ హాఫ్లో అక్కడక్కడ మనకు కొన్ని సాగదీసిండేమో అనిపిస్తుంది. కైనా ఒక సస్పెన్స్ థ్రిల్లర్ చూసినంత ఫీలింగ్ మాత్రం మనకు ఉంటుంది. ఇంకా స్టోరీలోకి వెళ్తే అతని గర్ల్ ఫ్రెండ్ కోసం దారిలో వెళ్తున్న అతని గర్ల్ ఫ్రెండ్ను ఎక్కించుకున్నప్పుడు సడన్గా బ్యాక్ సైడ్ చూసినప్పుడు అందులో ఒక అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయి ఎవరికి చెప్పొద్దు అంటే ఆ గర్ల్ ఫ్రెండ్ డ్రాప్ చేస్తారు. అయినా కూడా అదే ఆ అమ్మాయి మళ్ళీ వాళ్ళ ఫాదర్ ఎక్కి మళ్ళీ డ్రాప్ చేస్తారు. ఆ కార్లో ఆ అమ్మాయి అలానే ఉంటుంది. ఆ అబ్బాయి ఆ ప్లేస్లో దిగిన తర్వాత ఆ అమ్మాయి దిగుతుంది, ఆ ఫ్లాట్లోకి వస్తుంది. సరే, నాకు హెల్ప్ చేయడానికి వేరే వాళ్ళు వస్తారు, కొంచెంసేపు మీ ఫ్లాట్లో ఉంటాను అంటారు. సర్లేని హీరో యాక్సెప్ట్ చేస్తారు. సర్లేని పడుకొని లేచేసరికి తీరా చూస్తే పోలీసు వాళ్ళకి కాల్ చేస్తారు. కట్ చేస్తే అమ్మాయి చనిపోయాడు. పోలీసు వాళ్ళు వచ్చి ఇండ్లంతా సెర్చ్ చేస్తారు. ఇక్కడ గుడ్ లక్ ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్ కానిస్టేబుల్ ఉండడం వల్ల అమ్మాయి చనిపోయిందని బయటికి చెప్పరు. అసలు ఎవరు అమ్మాయి, ఎందుకు చనిపోయింది, ఇంకా అమ్మాయిని డిస్పోజ్ చేసే ప్రయత్నం, అసలు ఆ డిస్పోజ్ చేసేటప్పుడు ఒక వెహికల్లో అమ్మాయి బాడీని వదిలేసి ఆ అమ్మాయి బాడీని అతను కాల్ చేసే ప్రయత్నంలో అతన్ని కూడా చంపేస్తారు. అసలు ఏం జరుగుతుంది అనేది హీరో ఛేదించాలనే ప్రయత్నం చేసినప్పుడు హీరోకు వార్నింగ్ వస్తుంది. ఇప్పటి వరకు నీకు తగలాల్సింది వాడికి తగిలింది, ఇంకా నువ్వు ఆ కేసును వదిలేయి, లేదంటే ఆ ప్లేస్లో నువ్వు ఉంటావు అని చెప్పి నీకు నీ లైఫ్లోకి వైఫ్ వస్తుంది, నీ లైఫ్ హ్యాపీగా ఉంటుంది. సో నువ్వు దాన్ని వదిలేసి నీ ప్రశాంతంగా జీవించు అని వస్తుంది. ఇంకా సరేలే, అయినా కూడా మనోడు వదలకుండా నెక్స్ట్ లెవెల్కి వెళ్దామని చూస్తాడు. నెక్స్ట్ వాళ్ళ ఫ్రెండ్ పోలీసుకు వార్నింగ్ వస్తుంది. ఇప్పుడు వరకు నీ కొడుకు నీకు దక్కింది అనుకుంటానేమో, ఈ ట్రాన్స్ఫర్ ఆర్డర్ తీసుకొని నీ కొడుకు తీసుకున్న ట్రాన్స్ఫర్ ఆర్డర్ తీసుకుని నువ్వు వెళ్ళిపో, ఇంకా అక్కడితో ఇంకా వీడి ఏం చేయలేము అని అనిపించేలా ఉంటుంది. కానీ మనోడు సరేలే ఇంకా ఏం చేద్దాం వదిలేద్దాంలే అనుకునే టయానికి మనోని ఇరికియడానికి పర్ఫెక్ట్గా ప్లాన్ చేసి వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ దగ్గర ఇరికిస్తారు. అప్పుడు మనోడు మరీ సీరియస్గా తీసుకొని ఒక బ్యాంక్ ఎంప్లాయీ దాన్ని ఎలా ఛేదించిండు అనేది స్టోరీ. ఎట్లా ఉందంటే అసలు మనం ఎక్కడా ఈ స్టోరీని అజంప్షన్ చేయడానికే ఉండదు. ఫస్ట్ నుంచి హీరో పక్కనే విలన్ తిరుగుతూ ఉంటాడు, అతను ఏదో ఇన్నోసెంట్గా. కట్ చేసి చూస్తే ఒక మెడికల్ మాఫియా, ఒక మెడికల్ సీట్ల కోసం జరిగే మాఫియా అని క్లియర్గా ఉంటుంది. ఇది నేను చెప్తే అర్థం కాదు, కానీ మీకు సస్పెన్స్ పోతుంది. కానీ డెఫినెట్గా మీకు టైం ఉంటే ఈ సినిమా మీరు వన్ టైం వాచబుల్ కాదు, చాలా ఇంట్రెస్టింగ్గా చేపించదు. డిస్నీ అండ్ హాట్స్టార్లో ఉంది.